సార్ వైసీపీ 5 ఏళ్ల పాలన గురించి చెప్పమంటే ఏం చెప్తారు సార్? అరాచకాలు, అన్యాయాలు, మత కలహాలు. మరోవైపు సంక్షేమ పథకాలు కూడా ఇస్తున్నామని చెప్తున్నారు కదా వాళ్ళు. సంక్షేమ పథకాలు రూపాయి ఇస్తున్నారు, 10 రూపాయలు దోచేస్తూ ఉన్నారు. ఆ సంక్షేమం అంటే బటన్ నొక్కుడు అని చెప్పేసి నిత్యావసర వస్తువుల గురించి కానీ ఇవన్నీ మనం తీసుకుంటే వాళ్ళు 10 రూపాయలు మనకి ఇస్తూ ఉన్నారు, 100 రూపాయలు మనకు తెలియకుండానే ప్రజల దగ్గర నుంచి లాగేసుకుంటున్నారు. ఈసారి పలమనేరు నియోజకవర్గం నుంచి అమర్నాథ్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు, అదే వెంకటేగౌడ్ గారు వైసీపీ నుంచి. ఎవరికి ఛాన్స్ ఉంది గెలవడానికి? 100% అమర్నాథ్ రెడ్డి గారికి గెలిచే మెజారిటీ. సరే, ఇంతకు ముందు 5 ఏళ్లలో మన గౌరవ ఎమ్మెల్యే గారు వెంకటేగౌడ్ గారు చేసింది ఏమీ లేదు. చూసుకుంటే జీరో. ప్రజలకి దగ్గరలో లేరు. ఆ ఎమ్మెల్యే అయినా కానీ ఆయన బెంగళూరు, ఆయన పనులేమో ఆయన వర్క్లో ఉన్నాడు కాబట్టి ఆయన అందుబాటులో లేదు. మన అమర్నాథ్ రెడ్డి గారు ఇన్ఛార్జ్గా ఉన్నాడు కానీ తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఎన్నో సంక్షేమ పథకాల్లో ఆయన లేకపోయినా కానీ దగ్గరుండి వాళ్ళు ఆదుకున్నాడు. కార్యకర్తలు కావచ్చు, మామూలు ప్రజలకు కూడా ఏ అవసరమైనా తీర్చుతూ ఉన్నారు కాబట్టి 24 సీఎం ఎవరు వచ్చు? ఖచ్చితంగా చెప్పలు. సార్, వైనాట్ 175 అనేది 100% వాస్తవం. అది వైనాట్ 175 అనేది సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కాదు, చంద్రబాబు నాయుడు. నారా చంద్రబాబు నాయుడు గారు 10175 అనేది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. 10175 తెలుగుదేశం గెలుస్తుంది.